టిఆర్ఎస్ కార్యకర్త 2021లో కట్టా రాకేష్ దగ్గర వికలాంగుడైన అతని తండ్రికి పెన్షన్ ఇప్పిస్తానని 10,000 రూపాయలు తీసుకుని మోసం చేశాడని బాధ్యత విలేకరి తెలిపారు. ఈ కార్యక్రమంలో శుక్రవారం నాడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా వాళ్ళిద్దరి సమక్షంలో అతన్ని నిలదీసి అడుగగా అవమానానికి గురి అయిన పైడిపల్ల శ్రీనివాస్ మరునాడు ఉదయం బైక్ పై వడ్ల బస్తాలు ఇంటికి తీసుకువెళ్తారు. రాకేష్ ని అతన్ని చూసి బైక్ పై నుండి కిందకు పడవేసి కర్రతో దాడి చేశాడు. తిరిగి ఆపాల్సిన కార్యకర్తలు చోద్యం చూస్తూ నిలబడ్డారు. దీని విషయంలో మా డబ్బులు మాకు ఇప్పియాలని మేము పెద్ద మనుషులతో అడిగిపించినా కూడా మేము ఇప్పిస్తామని ఇస్తా అని కూడా ఇవ్వలేకపోవడం మా కొడుకు అడగడం వల్ల ఈ దారుణ హత్యకు తను గురి చేశాడండి. నడి రోడ్డుపై ప్రచారం చేసే కార్యకర్తల ముందు ఈ దారుణ హత్యకు తను గురి అవుతుంటే ఏ ఒక్కరు కూడా ఆపలేక పార్టీ కార్యకర్తలు